కళ్యాణి, ఉన్నావా? ఉన్నాను మేడం. సత్య ఎక్కడుంది? బాత్రూంలో స్నానం చేస్తుంది. నిజమేనా? అవును. సరే, ఓకే, వెళ్ళి పడుకో. అబ్బా, ఎలానో మేనేజ్ చేసేసా. ఎక్కడికి వెళ్ళావు సత్య? నీ వల్ల నేను వార్డెన్ దగ్గర ఏ రోజు ఇరుక్కుంటాను. కళ్యాణి, కళ్యాణి. హలో సత్య, ఎక్కడున్నావే? ముందు నీకు చాలా థ్యాంక్సే. నేనిప్పుడే ఎస్ఐఎల్ హాస్పిటల్లో నేను ఆ థెరపిస్ట్ అనుషాని కలిసి వస్తున్నాను. ఏయ్, నేను చెప్పేది కొంచెం విను. ఏయ్ లేదే, ముందు నేను చెప్పేది విను. అనుషాని కలిసి మాట్లాడాను. ఆమె ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసిందే. నేనే ఇది ఊహించలేదు. చాలా పెద్ద హెల్ప్ కళ్యాణి. నీకు చిత్రకి నేను కూడా చాలా రుణపడి ఉన్నాను. అదంతా సరే, ఇక్కడేం జరిగిందో తెలుసా? కళ్యాణి, అనుష ఉంది కదా, అభి డిప్రెషన్ థెరపీకి రేపు చాముండేశ్వరి ఇంటికి వెళ్తుందట. అందువల్ల ఆమె చేతికి నేను దేవి ఫైల్ ఇచ్చి పంపించాను. అనుష రేపు అభికి థెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అభి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగైనా ఆ ఫైల్ ని అభికి ఇస్తానని గట్టిగా చెప్పింది. కన్ఫర్మ్ గా చెప్పింది నాకు. నాకిప్పుడు మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంది తెలుసా? అమ్మా తల్లి, నన్ను కొంచెం మాట్లాడినివ్వు. నీకిప్పుడు ప్రశాంతంగా ఉంది, నాకిక్కడ ప్రశాంతత పోయిందే. ఎందుకే? ఎందుకంటే టైం ఇప్పుడు ఎంతైందో తెలుసా? అయ్యో, టైం 10:15 అప్పుడే ఇంత టైం అయింది. నన్ను అడిగితే ఆ లేడీ హిట్లర్ 10:05కే వచ్చి అటెండెన్స్ తో అన్ని రూముల్లో రోల్ కాల్ తీసుకుని వెళ్ళింది. అయ్యో, 10:10కి మెయిన్ డోర్ గేట్ కి కూడా తాళం వేసేసింది. అయితే నేను రూమ్ లో లేనని తనకి తెలిసిపోయిందా? లేదు, నువ్వు రూమ్ లో ఉన్నట్లు నేనే మేనేజ్ చేశాను. ఎలాగే? అదంతా రొటీన్ ఓల్డ్ టెక్నికే. బాత్రూంలో ట్యాప్ తిప్పి పెట్టి బకెట్ అది ఇది పెట్టి నువ్వు లోపల స్నానం చేస్తున్నట్లు మేనేజ్ చేశాను. ఎలా? అయితే నేను ఇప్పుడు హాస్టల్కి ఎలా రాగలనే? నో ఐడియా. నాకు మా ఊళ్ళో మామిడి చెట్లకి మామిడికాయలు కొట్టేసే అనుభవం ఉంది తెలుసా? అందువల్ల కాంపౌండ్ గోడెక్కి దూకి లోపలికి వచ్చేయమంటావా? నువ్వు అలాంటివి మాత్రం ఏం చేయొద్దు. పోయిన నెలలోనే కాంపౌండ్ గోడ మీద ఎవరూ రాకుండా గాజు ముక్కలు అంటించారు. అలానా? అది నేను చూడలేదే. ఇదెప్పుడు జరిగింది? నీలాంటి కొందరు తెలివైన వాళ్ళు, అల్లరి పిడుగులాంటి సత్యలు ఈ హాస్టల్లో ఉండుంటారు కదా, వాళ్ళ కోసమే పెట్టారు. వాళ్ళు తప్పించుకున్నారు, ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు. ఇప్పుడు నన్ను హాస్టల్కి ఎలా రమ్మంటావే నువ్వు? దయచేసి నువ్వు రావద్దు తల్లి. నువ్వు లోపలున్నావని సాక్ష్యం చెప్పాను. నువ్వు గాని ఇప్పుడు వచ్చావనుకో, నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం. అయ్యో, అప్పుడు వార్డెన్ కూచిపూడి చేసి నన్ను కూడా ఈ హాస్టల్ నుంచి గెంటేస్తుంది. సెక్యూరిటీ కూడా బయటున్నాడు. నేనే ఈ సిటీ కొత్త, నాకంటూ ఈ ఊళ్ళో నువ్వు తప్ప ఎవరూ తెలీదు. అది నా తప్పు కాదమ్మా. ఆ రోజు వార్డెన్ నీకు వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుంది కదా? నేను హార్ట్ పేషెంట్ని. 9 గంటలకల్లా టాబ్లెట్ వేసుకుని 10 గంటలకు నిద్రపోవాలి. నాకు నా ఆరోగ్యమే ముఖ్యం. మర్యాదగా 10 గంటల లోపు రాకపోతే అసలు రానే రావద్దు. రాత్రంతా రోడ్డు మీదే ఉండు. ఒకవేళ ఈ రూల్స్ ఫాలో చేయలేకపోతే నువ్వు వేరే హాస్టల్ చూసుకో. అవునే, ఆ వార్డెన్ చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఇప్పుడు నేను ఈ రాత్రంతా ఈ సిటీలో నేను ఎక్కడని ఉండాలి? అర్థమైంది సత్య, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. సైలెంట్ గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉంటావా? ఇలా చూడు, ఇక్కడికి రావద్దు, లోపలికి రానివ్వరు. ఎలాగోలా మేనేజ్ చేయవే ప్లీజ్. ఉన్నావా సత్య? సరేనే, నేను చూసుకుంటాను. గుడ్ నైట్. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇతను చూస్తే మంచివాళ్ళ ఉన్నాడు. పక్క వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం కూడా అతనుకుంది. మన కోసం దెబ్బలు కూడా తింటున్నాడు, మనకి దెబ్బలు పెడుతున్నాడు. ఇక వేరే దారి లేదు. ఈ రోజు రాత్రి ఇతనితో ట్రావెల్ చేయడమే మంచిదనిపిస్తోంది. ఇతని కొంచెం నమ్ముదాము.
ఏంటబ్బాయ్ సవారీకి వెళ్ళలేదా? ఆ? ఆ. వెళ్ళలేదు. అయ్యో పాపం. సరేరా, సవారీకి వెళ్దామని పిలిచావు కదా, ఇప్పుడు రా వెళ్దాం. ఆ? హ, అదే రాను అని చెప్పావు కదా. అది అప్పుడు చెప్పాను, కానీ తర్వాత ఆలోచించి చూస్తే నువ్వు చాలా పాపం అనిపించింది. రోజంతా ఆటో నడిపి ఒక్క సవారీ కూడా లేకుండా పాపం ఆ ప్రెగ్నెంట్ లేడీని తీసుకుని వెళ్ళి తనకు కావాల్సిన మెడిసిన్స్ అన్ని నీ సొంత డబ్బులతో కొనిపెట్టి మరీ ఇప్పుడు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నావు కదా, అందుకే నాకు మనసు ఒప్పలేదు. హ్మ్. సవారీ వచ్చిందంటే నువ్వు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు కదా. ఎవరో ఒక వీరనారి శపథం చేసింది, ఈ ఆటోలో అస్సలు ఎక్కను అని. అప్పుడు పరిస్థితి వేరు. ఓ, ఇప్పుడు ఈ మాటలని అవసరమా చెప్పు? అయితే నువ్వు ఆటోలో వస్తున్నావు. మ్, ఏయ్, ఏంటమ్మా ఇంతగా ఆలోచిస్తున్నావు? అది కాదు, ఇంత రాత్రి వేళ నేను నీ ఆటో ఎక్కుతున్నాను, నిన్ను నమ్మచ్చా నమ్మకూడదా అని, నువ్వు మంచోడివా కాదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్. హలో, నేను పక్కా జెంటిల్మెన్. కావాలంటే మా ఏరియా అమ్మాయిని అడిగి చూడు, నేను ఎంత నిజాయితీ గల హెల్పింగ్ నేచర్ ఉన్న డీసెంట్ గల వ్యక్తిని అని. ఏంటి ISI సర్టిఫికేట్ ఇస్తారు తెలుసా? అది సరే కానీ అది ఆ సర్టిఫికేట్ ఒరిజినలా డూప్లికేటా అని రాత్రంతా నీతో ట్రావెల్ చేసి మరి నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ? రాత్రి మొత్తమా? ఏమా ఏదో వేలాకోలానికి చెప్పాను, నీ పాటికి నైట్ అంతా నీ ఆటోలో తిరుగుతాను అంటాను. మీ ఇంట్లో ఎవరు నేను వెతకరా? అదంతా నేను చూసుకుంటాను. నీ సర్టిఫికేట్ ఒరిజినలా డూప్లికేటా అని నువ్వు నిరూపించుకో. ఛాలెంజా? ఓకే, ఈ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నా. ఉదయం 5 గంటల వరకే నీకు టైం. ఉదయం 6 గంటలకి నువ్వు మంచోడివా కాదా అన్న సర్టిఫికేట్ నేను నీకు ఇస్తాను. ఓకే ఓకే, నాతో ఆటోలో వచ్చి చూడు. ఈ సిటీ వాళ్ళని ఆటో వాళ్ళని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావని నీకే అర్థమవుతుంది. ఆ, రండి. సాయిరామ్, నేను రాత్రంతా ఇదంతా ఆటోలో తిరిగిపోతున్నాను. నువ్వే నాకు తోడుగా ఉంటావు కదా. ఏమండి, ఆటోలో ఎక్కండి. వస్తున్నా. అవును, ఎక్కడికి వెళ్ళాలి? మధురవాణ్ణే కదా. ఓయ్, అది నువ్వే డిసైడ్ చేసేస్తావా? ఎక్కడికని నేను చెప్పాలి బాబు. సరే, ఎక్కడికి వెళ్ళాలి? ఆ, ఆ, నాకు బాగా ఆకలిగా ఉంది. కొత్త వలసకి వెళ్దాం. ఆ? కొత్త వలసలో ఎక్కడ? అక్కడ ఏదో టిఫిన్ బండి ఉందంట. అక్కడ వేడిగా చిట్టిడ్డీలు వేస్తారంట. ఆ చిట్టిడ్డీలు తిందాము. త్వరగా పోనివ్వు. సరే. ఏయ్, చెప్పు. ఇక్కడే ఆపు. ఎక్కడ? ఆపు. అరే రా బాయ్. 40 రూపాయలు అయింది బాబు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది. చిట్టి ఇడ్లీ ఒక 2 ప్లేట్ ఇవ్వవా? చిట్టి ఇడ్లీయా? చిట్టి ఇడ్లీ అయిపోయిందమ్మా. 4 ఇడ్లీలకు 2 దోశలకు మాత్రమే పిండి మిగిలిందమ్మా. అయితే ఒక్కొక్క ఐటమ్ 2 ప్లేట్లు సరే ఇవ్వండి. అమ్మా. పర్వాలేదే, మనకు కూడా కలిపి ఆర్డర్ చెప్పింది. మానస్ తెలిసిన అమ్మాయే. ఇదిగమ్మా. ఎందుకు నా ఇడ్లీ ప్లేట్ పక్కన పెట్టుకుని తింటుంది? ఒకవేళ నేను అడగాలని ఎదురు చూస్తుందా? ఛ, నేను ఆత్మాభిమానం ఉన్నవాన్ని. అడిగితే అవమానంగా ఉంటుంది. తానే అడుగుతుంది.